ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్లతో మేము తీసిన ఈ కేరింత ఈ సమ్మర్ హాలిడేస్లో రిలీజ్ కాబోతుంది. సో దానికి ముందుగా ఈరోజు మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి ఇచ్చిన ట్యూన్స్ సాంగ్స్లలో ఒక సాంగ్ ఈరోజు ఇక్కడ రేడియో మిర్చిలో లాంచ్ చేయడం జరిగింది. సో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇస్ ఎ టైటిల్ సాంగ్ అది. సో ఆల్మోస్ట్ మిక్కీ ఈ సినిమా గురించి 1.5-2 years నుంచి ట్యూన్స్ కంపోజ్ చేస్తూనే ఉన్నాడు. సో ఈ సినిమాకి ఇస్ ది బెస్ట్ మా కాంబినేషన్లో మా బ్యానర్లో ఇది మిక్కీ చేస్తున్న థర్డ్ ఫిలిం. కొత్త బంగారు లోకం అండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, దిస్ కేరింత ఇస్ థర్డ్ ఫిలిం. సో ఆ రెండు సినిమాలకి ఆల్రెడీ మ్యూజికల్గా ఆ రెండు సినిమాలు ఇస్ బ్లాక్ బాస్టర్స్. అలాగే ఈ సినిమాకి ఆ సినిమాకు ఒక 10% పైన, అంటే 6 పాటలకి 6 పాటలు అద్భుతంగా వచ్చేలాగా ఎన్నిసార్లు అడిగినా ఓపికగా అద్భుతంగా చేసి ఇచ్చాడు మిక్కీ. సో డెఫినెట్గా తెలుగు ఆడియన్స్కి కేరింత ఒక మ్యూజిక్ ఈ ఇయర్ 2015 అంతా ఈ కేరింత ఆల్బమ్ నుంచి ఒక 2-3 సాంగ్స్ ఇయర్ అంతా వినిపిస్తూనే ఉంటాయని నా నమ్మకం. సో అలాగే సాయి కిరణ్ అడవి వినాయకుడు డైరెక్టర్ని ఈ సినిమా డైరెక్టర్ యాజ్ ఎ ఓల్డ్ టీమ్ ఎంతో ఇష్టంగా ఎంతో కష్టంగా, అంటే కష్టం మీనింగ్ చాలా కష్టపడుతూ ఈ సినిమాని డెఫినెట్గా ఆఫ్టర్ 5 years కొత్త బంగారు లోకం తర్వాత మా బ్యానర్లో మళ్ళీ ఒక చిన్న సినిమాగా తీసిన సినిమా ఇది. సో అందరం అంత కష్టపడి తయారు చేసాం. అలా ఓల్డ్ టెక్నీషియన్స్, చీప్ టెక్నీషియన్స్ అందరూ, మిక్కీ కానీ, డైలాగ్ రైటర్ అబ్బూర్ రవి కానీ, కెమెరామెన్ విజయ్ చక్రవర్తి, అలాగే ఎడిటర్ మధు, మాకు స్క్రీన్ ప్లే రైటర్ హరి. ఫస్ట్ టైం మా బ్యానర్లో ఈ 18 సినిమాల్లో ఫస్ట్ టైం ఇదే సింగిల్ కార్డు ఈ సినిమాకి రాశారు రామ్ జోగయ్య శాస్త్రి. సో రామ్ జోగయ్య గారు కూడా 1.5-2 years నుంచి సినిమా లిరిక్స్ విషయంలో కేర్ తీసుకుంటూ సాంగ్ టు సాంగ్ వర్క్ చేస్తూ వచ్చాం. ఇలా ఓల్డ్ టీమ్గా వర్క్ చేసాం. అందరు కొత్త వాళ్ళైన ఆర్టిస్టులు కూడా దే గివ్ ఎస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. రేపు తెలుగు ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు అది ఆ ఫీల్ కొత్త వాళ్ళలాగా అనిపించారు వాళ్ళు, అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ లాగా చేశారు. ఒక మా బ్యానర్లో మళ్ళీ ఒక మంచి సినిమాగా తీయాలని ఒక మంచి ప్రయత్నం చేశాం. సో చాలా మంచి సినిమా కాబోతుంది సమ్మర్ హాలిడేస్లో ఇది కేరింత. సో మ్యూజికల్గా కానీ, విజువల్స్గా కానీ, స్టోరీ వైజ్గా కానీ అండ్ ఆర్టిస్ట్ల వైజ్గా కానీ అలా అన్ని రకాలుగా బాగా మ్యాచ్ అయిన ఫిలిం కేరింత. సో ఈ మ్యూజిక్ కూడా ఈ 25th ఆల్బమ్ లాంచ్ చేస్తాము. ఈలోపు ఇంకొక సాంగ్ కూడా నెక్స్ట్ వీక్ ఆడియో అండ్ వీడియో లాంచ్ చేస్తాము. ఇట్లా అలా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం ఈ సినిమాకి. 25th ఆడియో, నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ ఉంటుంది. థ్యాంక్ యూ. Yeah, I'm very happy to work with Dil Raju sir again. It's always special working with him. It's a really good album. The movie is also very good. Special thanks to Ram Jogaya Shastri sir. He has given his best work for the album, and all the singers who have sung for the album. Big thanks to them. And we are launching the first song today, and very happy that finally the album is going to come out soon. It's great working with Sai Kiran Advi. I worked close with him in Happy Days, and so it's like old times. So I'd like to wish him all the best. And Aditya Music is launching the album, so thank you Aditya Music. And I hope that all the fans and all the music lovers will love this album. It has some really good songs, and I hope that it will reach to everyone. Thank you. కేరింత ఆల్మోస్ట్ లైక్ 2-3 years అయిపోయిందండి స్టార్ట్ చేసి. బట్ రాజుగారు ఇందాక చెప్పింది కరెక్ట్. ఇష్టపడి పనిచేసామండి అందరం కూడా. ఇష్టపడి సినిమా బాగా రావాలని నమ్మి ఇష్టంతో పనిచేసాం. ఆయన డబ్బుల గురించి ఆలోచించలేదు, అనుకున్న దానికంటే ఎక్కువైంది. అయినా సరే సినిమాని బాగా తీయాలి, బాగా రావాలి అనే ఉద్దేశంతో చేసాము. అండ్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా హ్యాపీనెస్ని ఇస్తాయి అండ్ సక్సెస్ని ఇస్తాయి, ఇది నేను నమ్ముతాను. సో
మిక్కీ ట్యూన్స్ కానీ, రామ్జో గారి లిరిక్స్ కానీ, అబ్బూర్ గారు, ఎవ్రీబడి ఇన్ ద టీమ్ వర్క్డ్ హార్డ్ అంటే కంటే హార్ట్ తోటి పనిచేశారని చెప్పాలి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్. థ్యాంక్ యూ. కేరింత రాజు గారు మొత్తం మూవీస్ 100% అన్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారానే వచ్చాయి. అలాగే ఆ ప్రయాణంలో ఈ సాంగ్స్ కూడా మేమే రిలీజ్ చేయడానికి చాలా సంతోషం. అండ్ మిక్కీ ఆల్మోస్ట్ ఒక 70% ఆయన చేసిన ఆల్బమ్స్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి. సో ఈ మూవీ చాలా సక్సెస్ అయ్యి మ్యూజిక్ కూడా చాలా సక్సెస్ కావాలని కోరుతున్నాను. థ్యాంక్స్ టు రేడియో మిర్చి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో అందరికీ ఈ మొట్టమొదలు మనం ఇదే మ్యూజిక్ సంబంధించిన మీటింగ్ కాబట్టి అందరికీ ఇందులో పనిచేసిన మ్యూజిక్ సంబంధించిన టెక్నీషియన్స్ అండ్ మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.